లంకకెళ్ళి వచ్చారు, ఏమంటున్నారు మా రావణుడు? ఒక్క గొర్రె లేదు, ఒక గేదె లేదు, ఆవులు మాత్రమే ఉన్నాయి. పందులు కనిపించాయండి? అవి కూడా లేవు అసలు. కొంతమంది చెప్తున్నట్టు మేము తప్ప మిగిలినవంతా కాపీర్లు అనేటోళ్ళు కానీ, మా జలంతోనే శుద్ధి అవుతారని చెప్పేవాళ్ళు కానీ, మన ధర్మం నాశనం చేయాలి అది కాబట్టి. నిన్న వాడెవడో ఇక్కడే అంతా నా ఇష్టం అని సాంగ్స్ పాడితే తర్వాత వచ్చేది కష్టం నష్టం, ఆ తర్వాత మీ ఇష్టం. శిలువ మీద మేకులతో కొట్టి శిలువకు ఆయన్ని పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన చావును అంత పైశాచికంగా రక్తంతో చూసిన ఆ శిలువనే వాళ్ళు పూజించడం అనేది నాకు అర్థం కాలేదు. ఎవరైనా మీ నాన్నని చెప్పుతో కొడితే ఆ చెప్పును పూజ చేస్తావా? ఏంటంటే గొర్రె అంటే బ్రెయిన్లెస్, సో బైబిల్ అంటే లాజిక్లెస్, ఎల్ఎల్బి లాజిక్లెస్ బుక్. ఒక పక్క నుంచి వర్క్ బోర్డు మీద సవరణల బిల్లు రావడంతో పాటు సనాతన బోర్డు అనేది రాబోతోంది అన్న తరుణంలో ఈ పల్లె మనదిరా, ఈ ఊరు మనదిరా. సో ఈ చండాలపు ఆలోచన వాళ్ళ పుస్తకాల్లోంచి వీళ్ళ మస్తకాల్లోకి, ఎవడైనా అన్ని మతాల సమానం అంటే చెప్పులు బయట. ఇటు పక్క నుంచి అక్కడికి రోహింగ్యాల రూపంలో, వలసవాదుల రూపంలో. ఒక్క నిమిషం, हम 5 हमको 25, 4 बीबीस 40 బేబీస్. మనం వీక్ అయితే వాళ్ళు రాకు. నేను మా ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చేలోపు నాకు మా ఏరియాలో 5 చర్చిలు కనబడతాయి. తెలంగాణ జనాభాలో ముస్లింలు హిందువులు మాత్రమే ఉన్నారు కాబట్టి చర్చిలో మసీదులో హోమం చేశారు. కానీ మరి అలా అయితే మీ సోదరులను మీరే పదే పదే గొర్రెలు లేకపోతే గొర్రెలని చెప్పిన వాళ్ళు గొర్రెలని చెప్పడం తప్ప. వాళ్ళు చెప్పారు దే క్లెయిమ్. అందరూ బస్సులో కర్చీఫ్ వేస్తారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. బస్సు పైన దుప్పడేసేస్తారు. ఢిల్లీ ఎన్నికలు ఆపు తోపు అనుకున్నాడు, తన చీపురుతో తనే తొడవబడ్డాడు. మన వాడు పండ్లో పూలో కొందామని వెళ్ళాడు. చాలా లేట్ అవుతుంది అని పక్క షాప్కి వెళ్ళాడు. అంతే, నా దగ్గర కొనవా అని చెప్పి వాడు వచ్చి కొట్టాడు. ఎందుకు కొడతావు అన్నాడు, మళ్ళీ కొట్టాడు. సో కాబట్టి కొనపోతే కొట్టే స్థితికి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ దగ్గర కొన్నోడు తిన్నోడు హిందూ కాదు, అడు గాండు అంతే. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ జర్నలిస్ట్ నవత. చాలా మంది నేను వీడియోస్ చేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తుల పేర్లు స్పెసిఫిక్గా పెట్టి, అక్క మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ఉంది, అలాగే కొన్ని క్వశ్చన్స్ అడగండి మా తరపు నుంచి కూడా అని కామెంట్స్ చేశారు. అలా మీరు అడిగిన వ్యక్తుల్లో చాలా కష్టపడి వారిని పట్టుకొని ఈరోజు ఇంటర్వ్యూ కోసం తీసుకొచ్చాను. అంతేకాదు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వారిని నేను కలవడం ఇదే మొదటిసారి. కానీ కొన్ని క్రిస్టియన్ శక్తులు నాకు కాల్ చేసి, గతంలోనే మీరు వారితో ఇంటర్వ్యూ చేశారు, చేసిన సమయంలో మమ్మల్ని హేళన చేస్తూ మీరిద్దరూ తెగ నవ్వుకున్నారు అంటూ అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్లు చేసి చావగొట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే నాకు తెలియకుండా నేను ఎప్పుడైనా కలిసానా, ఇంటర్వ్యూ చేశానా నాకే తెలియదు. అది కూడా గురువు గారిని ఇప్పుడే అడగాలి. ఇక నేను ఇవన్నీ చెప్పినాక మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరి దగ్గరికి వచ్చాను అనేది. రాధా మనోహర్ దాస్ గారి దగ్గరికి. ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడదాం, ఎందుకంటే చాలా తక్కువ సమయమే మనకి ఇచ్చారు. ఆ సమయంలోనే చాలా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలి కాబట్టి. గురుగారు నమస్కారం అండి. హరే కృష్ణమ్మ తల్లి నవత. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ తల్లి. రాధా మనోహర్ గారు, నాకు ఫస్ట్ ఒక డౌట్. నేను ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడైనా కలిసానా? లేదమ్మా. వాళ్ళు నాకు మిమ్మల్ని బట్టి ఏమర్థమైందంటే, వేరే ఛానల్ వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు గుర్తులేవు, ఏదో ఛానల్ మొత్తానికి అక్కడ వేరే ఒక ప్లేస్లో ఒక షాప్ ఉంటే అక్కడ చేసాం. ఒక ఆవిడ మళ్ళీ మేము మణికొండలో ఉన్నప్పుడు ఇంకొక ఏదో పేరు, ఇంకొక యాంకర్ అమ్మాయి, వాళ్ళు బాగా నవ్వేశారు. ఓకే, భయంకరంగా. ఎంత నవ్వులంటే వాళ్ళ కింద శాపనార్థాలు పెట్టేశారు. ఇంకా అలా వాళ్ళు పొరపడి వాట్ ఎవర్ ఇట్ మేబీ. అది మరి నార్మల్ టైంలో పొరపడితే బాగుంటుంది, అర్ధరాత్రి 12 గంటలకి అంటే మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సంస్కృతంలో నిశాచరులు అంటారు. నిశి అంటే రాత్రి, చరులు అంటే చరించువారు, రాత్రి చరించువారు. సో పిశాచాల మతం కాబట్టి పిశాచాలు ఆ టైంలోనే రియాక్ట్ అవుతుంటాయి. రైట్. కాసేపు ఆ పిశాచాల గురించి పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లంకకెళ్ళి వచ్చారు, ఏమంటున్నారు మా రావణుడు? యాక్చువల్గా లంక విషయంలో బాగా ఆనందపడిపోయిన విషయం ఏంటంటే, పిక్ అండ్ స్పాన్. ఏదో ఒక ఏరియానో ఒక జిల్లానో గుడి కాబట్టి శుభ్రంగా ఉంది, లేకపోతే స్కూల్ కాబట్టి బాగా శుభ్రంగా ఉంది, అట్లా ఏం లేదు. కొండలు, గుట్టలు, తోటలు, గుడులు,
ఎవ్రీ ప్లేస్ ఆఫ్ లంక పిక్ అండ్ స్పాన్ క్లీన్ అండ్ టైడ్. ఎంత శుభ్రం అంటే ఇంక రాత్రిపూట వెళ్ళు పగలు వెళ్ళు అలా ప్రయాణం అంటే అంత బస్సులోనే. అక్కడ రైళ్ళు తక్కువ ఉన్నాయి కానీ మాకు ఎలా ప్రైవేట్ బస్సు కాబట్టి చాలా శుభ్రంగా ఉంది. నేను వాళ్ళు చాలా సంతోషపడే నినాదం ఒకటి ఇచ్చా, జై లంక జై జై లంక, గ్రీన్ లంక క్లీన్ లంక అని. పక్కా అమ్మ అది మాత్రం బాగా నేర్చుకోవాలి. ఎక్కడ ఓ ప్లాస్టిక్ డబ్బా కానీ ఒక పేపర్ కానీ. ఇంకో విషయం, అక్కడ గొర్రెలు లేవు, గేదెలు లేవు. రామరాజ్యంలో గొర్రెలు గేదెలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే రావణ రాజ్యంలో అసలు కనుమరుగైపోయాయి. ఒక్క గొర్రె లేదు, ఒక గేదె లేదు, ఆవులు మాత్రమే ఉన్నాయి. పందులు కనిపించాయండి? అవి కూడా లేవు అసలు. వాట్ వండర్ఫుల్ అమ్మ నువ్వు. నేను మధ్యాహ్నం అన్నా వేలుతో అక్కడ పందులు కూడా లేవురా అని. కానీ మీరెంత తిరిగేమో మేము. నేను ఒక్కో ప్లేసు 2 సార్లు 10 రోజుల్లో తిరిగా. జాఫ్నా ట్రికోమి శాంకరీదేవి, మళ్ళీ క్యాండీ అని వాళ్ళ పాత రాజధాని, వాళ్ళ టీ ఎస్టేట్లు. అంటే మాతో వచ్చిన వాళ్ళు తాగుతారుగా, టీలు మీద తాగకపోయినా. సో ఎక్కడికైనా వెళ్ళు క్లీన్. అయితే మీరు అన్నదానికి ఒక సపోర్టివ్, అదే రావణరాజ్యం రావుడే అన్నారు కదా, మా లాయర్ గారికి ఇక్కడ చాలా బాగుంది సార్. ఇంక ఈ పదాలు వాడకుండా రోజు వెళ్ళలేదమ్మా. క్లీన్ అండ్ టైడ్, గ్రీన్ అండ్ క్లీన్, ఈ పదాలు వాడుతూ పిక్ అండ్ స్పాన్ వాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే అలా ఒక్క మురికివాడ కానీ కనీసం ఈ చెత్త వేసే డబ్బాలు కూడా లేవు. ఇప్పుడు చెత్త క్లీన్ చేస్తే చెత్త కూడా డబ్బాలు లేవు, క్లీన్. సరే ఆయనతో అన్న చాలా బాగుంది సార్ అన్న. ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టి, రావణుడు పుట్టిన చోట ఇంత శుభ్రంగా ఉంటే మరి రావణుడు పుట్టిన చోట అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అంటే రాముడికి ఓర్పు ఎక్కువ కదా, ఏ తప్పు చేయకున్నా 14 ఏళ్ళు వనవాసం చేసిండ్రు, భార్యను వదిలేయమంటే వదిలేసిండ్రు. ఆఖరికి ఇవన్నీ చేసేసరికి రాముడేగా ఏం చేస్తాడు, రావణుడు అంటే 10 తలకాయలు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేస్తాడని భయం ఉందేమో వాళ్ళకి. ఇది నేను మీతో అంగీకరిస్తా. ఎలా అంటే శతమపి అపరాధం అన్నారు. అంటే రాముడు 100 అపరాధాలు చేస్తే మర్చిపోతాడంట. ఎవరైనా పనిలో పనిగా చిన్న ఉపకారం చేస్తే అది పదే పదే గుర్తుపెట్టుకుంటాడంట. రావణాసురుడి విషయంలో అష్టదిక్పాలకులు కానీ, ఇంద్రుడు కానీ, యముడు కానీ, వాయువు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ అందరూ భయపడ్డవాళ్ళు. కానీ అక్కడ నేను గమనించింది, ప్రభుత్వ భయం ఎంత ఉంది అన్నది నేను చెప్పలేను, కానీ ప్రజల బాధ్యత బాగా ఉందని ఫీల్ అవుతున్నాను. ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎంత పెద్ద పెద్ద గుళ్ళు. ఇప్పుడు నేను సుబ్రహ్మణ్య స్వామి దండం పెట్టుకున్నా, వెంటనే లంకకే వెళ్ళాను. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, పెద్ద పెద్ద శివాలయాలు, అమ్మవారి ఆలయాలు, బౌద్ధారామాలు. అలాగే మీరు ఎలాగ అడిగారు కాబట్టి చెప్పేసి వేరే టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ సోదిసత్తుడు అని ఒక ఆయన, ఏమన్నాను సోదిసత్తుడు, యాక్చువల్గా బోధిసత్తుడు అని పెట్టుకుంటాడు, మేము నిజం పేరు పెట్టాం. ఈ సోదిసత్తుడు బౌద్ధమేదో హిందూ ఇయానికి రిలేట్ లేనట్టు, అదేదో మొదలైనట్టు ఏదో పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతూ ఏవో వీడియోలు అవి పెడుతూ ఉంటాడు ఒక ఆయన. అక్కడికి వెళ్ళి చూస్తే మీరు వాళ్ళు నేను తీసాను చాలా వీడియోలు. వాళ్ళు దీపారాధన చేస్తారు, అగరబత్తులు, పువ్వులు, హారతులు, నైవేద్యాలు, యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఉన్నాయి. అలాగే అక్కడ కూర్చున్న బుద్ధుడు, ఆ సముద్రం మధ్యలో ఒక ఊరు, అది నాగదేవత పెద్ద గుడి. అక్కడికి చాలా తక్కువ డిస్టెన్స్లో బుద్ధుడు వచ్చి 3 రోజులు ఉన్నటువంటి ప్లేసు. అక్కడ కూర్చున్న బుద్ధుడు విగ్రహం, పెద్దది పడుకున్న బుద్ధుడు విగ్రహం, నిలబడిన బుద్ధుడు విగ్రహం, అన్నీ. మనం ఏదో అంట మసిపూసి మారేడుకాయ, ఆ బ్యాచ్ బౌద్ధం బ్యాచ్. సార్ ఇప్పుడు మీరు ఎలాగో మాట్లాడారు కాబట్టి రిలేటెడ్గా నిజంగా అంటే బుద్ధుడి సిద్ధాంతం కానీ, లేదా కొంతమంది చెప్తున్నట్టు మేము తప్ప మిగిలినవంతా కాపీర్లు అనేటోళ్ళు కానీ, మా జలంతోనే శుద్ధి అవుతారని చెప్పేవాళ్ళు కానీ, అసలు వీళ్ళంతా లేనప్పుడే ఉన్న సనాతన ధర్మం కదా, ఆ ధర్మం మీద పదే పదే ఏడిస్తే ఏమొస్తుంది అంటారు? ఎందుకు మీకు అర్థం కావట్లేదు. కర్ణుడు మహాభారతంలో క్యారెక్టర్. అతను స్నేహం అనే కాన్సెప్ట్లో దుర్యోధనుడి వైపు ఉన్నాడు. రాముడు ధర్మం అనే కాన్సెప్ట్లో సీతాదేవితో చెప్తాడు, నేను
నిన్నైనా వదిలేస్తా ధర్మాన్నోదం. అవును. మీకు ఉదాహరణకి చెప్తున్నా. ఓకే. గంధర్వులు అటాక్ చేసినప్పుడు ఘోషయాత్రలో కర్ణుడు దుర్యోధను వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే స్నేహం అది చాలా పెద్ద పెద్ద మాటలన్నీ వింటాం కదా మనం. అవును. అందుకని చెప్తున్నా. కర్ణుడీల్గే 6 కారణములు అంటారు. అదే ఒక విప్రశాపం, భూదేవి శాపం చాలా ఉన్నాయనుకుంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ. అందుకని మనం స్టాండర్డ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఏదైనా గుళ్ళో ప్రసాదం వేడిగా ఏ పులిహారో శనగలో ఏదైనా పెట్టారో అనుకుందాం. నేను తిన్న ఇప్పుడు మంచినీళ్ళు మాత్రమే. సో ఇప్పుడు మీతో చాలా మాట్లాడతాను కాబట్టి మీకు న్యూస్ నాకు జ్యూసు అంతే అంతే. నో మోర్ ఈటింగ్. తినే ప్రశ్న లేదు. అదే కడుపు నింపేస్తుంది అంతే. దట్స్ ఇట్. అంటే మీరు చెప్పారు కాబట్టో మీరు బతిమాలారు కాబట్టో నేను మారను. ఓకే. అలా రాముడికి కొన్ని సందర్భాల్లో అడవికి వచ్చి భరతుడు చెప్పాడు వెనక్కి రమ్మని. అన్నయ్య మన దగ్గర శస్త్రాలు ఉన్నవి, విల్లంబులు ఉన్నవి, అలంకారానికి కాదు, వేసేద్దాం అని లక్ష్మణుడు అంటాడు. అసలు వెళ్ళొద్దు నాయన, లేకపోతే నన్ను కూడా అడవికి తీసుకుపో అని కౌశల్య అంటుంది. రాముడు వంక దొరకాలంటే బోల్డ్ వంకలు ఉన్నాయి. ధర్మం వదిలేయడానికి బోల్డ్ వంకలు దొరికినాయి. కానీ ప్రయారిటీ దేనికి ఇచ్చాడు? ధర్మానికి మాత్రమే. కాబట్టి మనకి ఉండాలి కమిట్మెంట్. ఇప్పుడు మీరు చెప్పారు ఎందుకు ఏడుస్తారని. వాళ్ళకి కమిట్మెంట్ ఉంది. ఏమిటా కమిట్మెంటు? మన ధర్మం నాశనం చేయాలి, అది కమిట్మెంట్. లేకపోతే నిన్న వాడెవడో ఇక్కడే మన హైదరాబాద్ సరౌండ్స్లో ఎక్కడో బండ మీద WOQF అని రాసింది. అంటే ఏంటండి? మీరు నారాయణ సినిమాలు చూశారు కదా? చూశాను. అందులో ఫేమస్ పాట ఏంటి? ఈ పల్లె మనదిరా, ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనది. ఈ సాంగ్ ఇప్పుడు వాళ్ళు వాడుతున్నారు అంతే. ఇంకొకటి గురుగారు, అంటే మీరు క్రైస్తవుల గురించి, క్రిస్టియన్ల గురించి మాట్లాడుతుంటారు. నాకు క్రైస్తవుల గురించి ఒక సందేహం ఉంది. యాక్చువల్లీ యేసు ప్రభు చావుకు కారణం శిలువ మీద మేకులతో కొట్టి, శిలువకు ఆయన్ని పెట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన చావును అంత పైశాచికంగా రక్తంతో చూసిన ఆ శిలువనే వాళ్ళు పూజించడం అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళకి చెప్పి ఏంటంటే గొర్రె అంటే బ్రెయిన్లెస్, సో బైబిల్ అంటే లాజిక్లెస్, LLB లాజిక్లెస్ బుక్. సో వాళ్ళకి లాజిక్ అక్కర్లే. నేను ఎప్పుడో లాంగ్ ఎగో అడిగాను, ఎవరైనా మీ నాన్నని చెప్పుతో కొడితే ఆ చెప్పును పూజ చేస్తావా? సేమ్ డౌట్. సో ఇప్పుడు మీరు అడిగారు అనుకో, ఈ వీడియో కింద వాడు ఇష్టం వచ్చినట్టు వాడి పేరు లేకుండా మన తిట్లు తిడుతుంటాడు. ఆడి పేరు అడిగితే రాడు. నేను ఇప్పుడు ఉదాహరణకి మీరెవరో నాకు పరిచయం లేదు, ఇప్పుడు మీ పేరు ఇప్పుడు తెలుసు. మీ నాన్నగారి పేరు ఏంటమ్మా? శ్రీనివాసరావు. ఎంతసేపు పట్టిందమ్మా? సెకండ్ కూడా పట్టదు, వెంటనే వచ్చేస్తుంది. ఎవరిని అడిగినా అంతే. ఈ అబ్బాయి ఏంటన్నా ఏం పేరు? హరీషా. మీ నాన్న పేరు? ఎంతసేపు అండి? వెంటనే. అలా నువ్వు వాళ్ళని అడుగు, నెలలో సంవత్సరాలైనా చెప్పడాడు. పొద్దున్న వాడెవడు ఆరే గిరే లా ఏవో పదాలు వాడుతూ నన్ను తిట్టాడు. సార్ నేను ప్రశ్న అడిగాను, మీరు తిట్టారు. ఒకడికి పుడితే అట్లా ఇట్లా అన్నారు. నేను ఒకడికి పుట్టాను, మా నాన్న పేరు సత్యనారాయణ, మీరు ఒకడికి పుట్టుంటే మీ నాన్న పేరు చెప్పండి అన్న. ఇంతవరకు చెప్పలేదు. మీరేమైనా ట్రై చేస్తుంటే ఫోన్ చేయండి. విషయం ఏంటంటే మీరు విన్నారు కదా, తివిరి ఇసుమును తైలంబు దీయవచ్చు, కోరి మృగ తృష్టలో నీరు దాగవచ్చు, కోరి కుందేటు కొమ్ము సాధింపనువచ్చు, చేరి గొర్రెల మనసు రంజింపరాదు. పద్యం కరెక్ట్గా పాడేనా? ఈ మధ్య కాలంలో సనాతనానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి, కానీ భారత్లో మాత్రం ఇంకా దేనికోసమో చూస్తున్నారు. ఏంటి తేడా? లేదా ఇక్కడ మనం పెంపకం అనేది కూడా ఒక పెద్ద డిఫెక్ట్ ఉంది ఇక్కడ. పొద్దున్న ఒక సినిమా యాక్టరు, 2 అమ్మాయిలు, నేను బాగానే పెంచాను కానీ వాళ్ళు నాకు చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని ఆ ఇంటర్వ్యూలో బాధపడ్డాడు. పెంపకం ఎలా ఉంటే బాగుంటుందంటారు?
ఖచ్చితంగా ఒబేయింగ్ ఉండాలి. రాముణ్ణి విల్లు విరవమన్నప్పుడు గురువుగారు చెబితే ఆయన విల్లు విరిచాడు. విల్లు విరిచిన తర్వాత ఆవిడ దండ వేయడానికి, మాల వేయడానికి వచ్చింది సీతమ్మ. ఆయన మెడ వంచలేదు. ఆయన ఏం చెప్పారంటే, నేను క్షత్రియుణ్ణి, ఇక్కడెవడో విల్లు విరిచే దమ్మున్నోళ్ళు లేరా అని మాట్లాడారు. మాది రఘువంశం, ఆ పౌరుషం చేత నేను విల్లు విరిచాను, కానీ పెళ్లి కోసం విల్లు విరవను. ఈ విషయం మీరు మా నాన్నగారితో మాట్లాడారు. అలా దశరథుడు కబురెళ్ళి ఆయన వచ్చి తర్వాత వివాహం. అది విధానం. అలాగే పార్వతీదేవి ఆవిడ శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు వృద్ధ రూపంలో వచ్చి, ఎందుకు ఆయన పెళ్లి చేసుకుంటా అంటావు, ఆయనకు ఇల్లా పాడా, కట్టుకునేది ఏమన్నా రేమాండ్సా, పెట్టుకునేది ఏమన్నా డైమండ్సా, మెల్లో పాము, నడువుకేమో తోలు అని శివుడిని కించపరుస్తాడు. ఎవరు? శివుడే. అంటే ఆవిడ సమాధానం చెబుతూ, ఆయన ఎద్దు మీద తిరుగుతాడని మీరు కామెంట్స్ చేస్తున్నారు, ఆ ఎద్దు మీద తిరిగే శివుడికి ఏనుగు మీద తిరిగే ఇంద్రుడు కూడా దండం పెడతాడు కదా. అంటే అండర్స్టాండింగ్ అలా ఉండాలి. కాబట్టి మీరు మీ మార్గం చూసుకోండి అని ఆవిడ ముందుకు అలా వెళ్తుంది. వెళ్ళగానే ఆయన చేయబట్టుకుంటారు. వెనక్కి తిరిగితే ఆయన నిజ రూపంలో, మరి నన్ను వివాహం ఆడతావా అంటారు. అనగానే ఎస్ అని మనం పెళ్లి చేసుకో అనలేదు, మా నాన్నగారితో మాట్లాడినాను. ఇప్పుడు తపస్సు ఎవరి కోసం చేసింది? శివుడి కోసం. శివుడే పెళ్లి చేసుకుందామా అన్నాడు. ఏమనాలి? ఎస్ అనాలిగా. ఎస్ అనాలి. ఇంటికి తీసుకెళ్ళి డాడీ పెళ్లి చేసుకున్నా, డాడీ మీ అల్లుడు లెట్స్ గిల్లుడు అనాలిగా. అవును, అనలే. ఇప్పుడు అమ్మవారి దండం పెట్టాను అక్కడ. ఏమని? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణుడు రాముడిగా వచ్చినప్పుడు వాళ్ళ నాన్న గౌరవించాడు. ఇక్కడ నారాయణి వాళ్ళ నాన్న అన్న చెల్లి. అలా ఆడపిల్లైనా మగపిల్లైనా పెద్దల యొక్క ఆశీర్వచనంతో జీవితంలో ముందుకెళ్ళాలి. అంతా నా ఇష్టం అని సాంగ్స్ పాడితే తర్వాత వచ్చేది కష్టం, నష్టం, ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే. ఇప్పుడు తెలంగాణలో మీకు తెలిసే ఉంటుంది చిలుకూరులో జరిగిన ఇష్యూ, దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? సో చిలుకూరు రంగరాజన్ గారిని మేము 23వ తేదీ జనవరి కలిసాం. అంటే 15 రోజుల క్రితం. మాకు అనపర్తిలో రాజమండ్రి దగ్గర వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు ఇస్తే, అంటే అంతకుముందు కూడా చాలాసార్లు కలిసాం, చాలా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాక వారు సరదాగా అక్కడ R, ఇక్కడ R అని సరదాగా, అది కూడా మొన్నే నేను అప్లోడ్ చేశాను. అయితే ఈ సంఘటన చాలా చాలా అన్యాయం, చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం, ఖండనీయం, దండనీయం. ఒక పక్క నుంచి వర్క్ బోర్డు మీద సవరణల బిల్లు రావడంతో పాటు సనాతన బోర్డు అనేది రాబోతోంది అన్న తరుణంలో ఇలాంటి ఒక ఇష్యూ అనేది. అమ్మ మీరు ఇప్పుడు అడిగారా, ఏదో ప్రపంచం అంతా సనాతనాన్ని హక్ చేసుకుంటుంటే ఇక్కడ ఎలా తయారవుతుందని. కారణం ఏంటంటే, ఎవరికి మన పూర్వీకులు గొప్పవాళ్ళు అనేటువంటి రెస్పెక్ట్ లేపడం, ఆ రెస్పెక్ట్ బిల్డ్ కాలేదు. మీరు చెక్ చేయండి కావాలితే. ఎవరన్నా ఇప్పుడు చిన్నపిల్లలు వెళ్ళిపోయారా? ఎవరు వెళ్ళిపోయారండి? అదిగో ఆ చిన్ని బిడ్డ అక్కడ చూడండి, చిన్ని బిడ్డ, దానికి గాజులు లేవు. చూడండి అంత దూరం గాజులు లేవు. ఎవరు వేయాలి గాజులు? అమ్మా నాన్న. అప్పుడు ఆ పిల్లదా దోషం కాదు, సేమ్. ఓకే. అలా పెంపక లోపం వలన ఒక 12 ఏళ్ల పిల్లోడు ఓ వీడియోలో అంతోడే రామ మందిరం మేము కూల్చేస్తామన్నాడు డైరెక్ట్. ఇది ఒకట. కాశ్మీర్ ఎలక్షన్ టైంలో మీలా ఒక విలేకరు వెళ్ళి ఇక్కడ ఆ గుడి కడతారు, ఈ గుడిని మళ్ళీ నిర్మిస్తారు అని ఏదో చెబుతుంది. మేము తగలెట్టేస్తాం అన్నాడు. వెంటనే పాపం ఆ జర్నలిస్ట్ షాక్ అయిపోయింది. 2024లో తగలెట్టే మూడ్ ఉంటే 1000 ఏళ్ల క్రితం ఎలా ఉండుంటారు? దీన్ని బార్బారిక్ అంటారు. ఓకే.
సో ఈ పైశాచికమైనటువంటి మెంటాలిటీ ఏంటంటే మా నాన్న ఒక్కడే కరెక్ట్, మా నాన్న మంచోడు నో డౌట్, మా నాన్న గొప్పోడు నో డౌట్, కానీ మా నాన్న ఒక్కడే మగాడు, మిగిలిన నాన్నలో మాడాలా? సో ఈ చండాలపు ఆలోచన వాళ్ళ పుస్తకాల్లోంచి వీళ్ళ మస్తకాల్లోకి ఎక్కింది. లేదా పాకిస్తాన్ ఎందుకు పుట్టింది, బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? అందుకే నేను చాలా హార్ష్గా ఓ మాట చెప్తాను, ఎవడైనా అన్ని మతాల సమానం అంటే చెప్పులు బయట ఉన్నాయి. అవును, అబద్ధం కదా, అబద్ధమే. ఇందాక ఎవరో ఫోన్ చేశారు, ఔరంగజేబు టైం కంటే ముందు నుంచి ఉన్న శివాలయం ఉంది, 108 ఏళ్ల పూజారి ఉన్నాడు, దాని పక్కనే పెద్ద మసీదు ఉంది. ఎట్లొచ్చిందో అర్థం కాలేదు. ఇక్కడే మన పాత బస్తీ ఎట్లొచ్చిందంటే ఎట్లొస్తుంది, ఏముంది, పెద్ద విషయం ఏముంది, అందులో టాపిక్ ఏముంది? మనం వీక్ అయితే వాళ్ళు రాకు, తర్వాత మన దేశం బ్రేకు. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు, వీళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. నువ్వు ఒక్కడే మారలా, నువ్వు కరెక్ట్గా లేవు. నువ్వు అబద్ధాలు చెప్పడాన్ని నీకు ఒక 70-60 ఏళ్ళ నుంచి అబద్ధాలు అలవాటు చేశారు. ఇంకో విషయం అడుగుతా, అంటే మీకు క్లారిటీ కోసం, మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు? 3. థ్యాంక్స్. ఎందుకంటే ఆయన 60s, 70s, 80s ఆ జనరేషన్ కాబట్టి. అమ్మ మీ పిల్లలు 2. సో మీరు ఎవరైనా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళని అడగండి, 2000 నుంచి 2025 లోపు 2, 1. ఇదే వస్తుంది. మనకి ఇందిరాగాంధీ టైం నుంచి అలవాటు చేశారు. ఏం అలవాటు చేశారు? 2 లేక 3. ఆ తర్వాత మేమిద్దరు మాకిద్దరు, లారీలు వెనకాల గోళ్ళ మీద ఇదే డైలాగ్. మేము స్కూల్కి వెళ్ళినప్పుడల్లా గోళ్ళ మీద. ఆ తర్వాత ఇంకోటి కూడా వచ్చింది, 2 వద్దు ఒక్కటే ముద్దు. అదే ఇంగ్లీష్ 1 hour నన్నం. ఆ 1 కూడా ఒకే లింగం, అది బోడి లింగం. ఆడికి 4 కళ్ళు. అక్కడ ఏంటి, అక్కడ పరిస్థితి అంపాన్ చమ్కో 25, 4 బీబీసు 40 బేబీసు. వాళ్ళు అలా కష్టపడి మనం ఒకరినో ఇద్దరినో కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే బాగుండు అనుకుంటున్నాం, వాళ్ళు 10 మందిని కానీ ప్రభుత్వాన్ని సాధిస్తే బాగుండు అనుకుంటున్నాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఇంకొక 10 ఏళ్లలో హిందువులు సగం అయిపోతారు. ఇప్పటికే హిందువులు మైనారిటీగా ఉన్న రాష్ట్రాలు 10. అస్సాం, అవును, చాలా, పశ్చిమ బెంగాల్, అస్సాం, అవును 10. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు. నేనేమంటా అంటే వాళ్ళని నిందించడం కరెక్ట్ కాదు అంటాను. లెర్న్ బిఫోర్ దే కమ్ అండ్ బర్న్. నువ్వు మారు, అంతే. నువ్వు మారు, లేదా జరగబోయే మారణహోపంలో మాడిపో, అంతే. కబుర్లు మాత్రం చెప్పద్దు, అన్నీ ఒకటంటే నిరూపించు. నడండి, నేను ఖర్చు పెడతా, నాది, నేనే స్పాన్సరు, చర్చిలో మసీదులో హోమం చేసేద్దాం. నేను మా ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చేలోపు నాకు మా ఏరియాలో 5 చర్చిలు కనబడతాయి. కానీ ఒక్క నిమిషం, తెలంగాణలోనే 5 చర్చిలు కనబడతాయి. అంటే నాకు వచ్చే దారిలోనే 5 కనబడితే తెలంగాణలో క్రిస్టియన్లు ఉండాలా, కానీ క్రిస్టియన్లు లేకుండా ఇన్ని చర్చిలను. మళ్ళీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు పాస్టర్లకు 10,000 నుంచి 15,000 జీతాలు ఇస్తున్నారు. చెప్పనా, ఓ రాజుగారు డబ్బారాయుడు, ఈ డబ్బారాయుడు యొక్క మెంటాలిటీ తెలిసి 2-3 వచ్చి మేము దేవతా వస్త్రాలు ధరింపజేస్తామన్నారు. వాళ్ళని రూమ్లో పెట్టాడు, బస్తాల కొద్దీ పిస్తాలు పెట్టి వాళ్ళని మేపుతున్నాడు. ఇది పవిత్రులైన వారికి మాత్రమే కనబడతాయి ఈ వస్త్రాలు అంటే వాళ్ళు ఒక డైలాగ్ వేశారు. వీళ్ళు చెరకా పెట్టి ఇలా తిప్పుతున్నారు. అక్కడ యాక్చువల్గా లేవు, తాడే లేదు. వీళ్ళు రాజు రాగానే, రాజా చూసారా వస్త్రం ఎంత శుతిమెత్తగానే ఉన్నదో, అక్కడేమో ఏమీ లేదు, వీడేం కనబట్టలేదు అన్నాడు అనుకోండి, నీకు సాతాను పట్టింది అంటాడు. అవును అవును బహు మెత్తగానే ఉన్నది అన్నాడు. ఇలా రోజులు కొద్దీ వాళ్ళు మేస్తూ ఉన్నారు, అక్కడ ఏమీ లేదు, నేస్తున్నట్టు నటిస్తూ మేస్తూ కాలం గడిపేశారు. వన్ ఫైనల్ డే, రాజా రేపు మంచి ముహూర్తం, మీకు ఈ వస్త్రాలు ధరింపజేస్తామన్నారు. వాడు వచ్చాడు, ఉన్నవి పీకేశారు. చెయ్యి ఇలా పట్టండి, ఉట్టిదే అసలు ఏం లే, బటన్స్, రాజా ఒక్క క్షణం, అసలు ఏమీ లే,
అలా నటించి ఉన్న బట్టలు పీకేసి ఏమీ లేకుండా వాడిని దిశమలతో ఏనుగు అంబారి మీద కూర్చోబెట్టారు. వీడు పిచ్చి మీద పైకి కూర్చున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ దేవతా వస్త్రాలు ధరిస్తాడు అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీడు చూస్తే ఇలా కనబడ్డాడు. అందరూ రామరామ అని అలా కప్పుకున్నారు. పిల్లోడు ఎవడో వాళ్ళ తాత భుజాల మీద కూర్చున్నాడు. రాజుగారు దేవతా వస్త్రాలు ఏవో గొప్పవని వచ్చారు. ఈ పిల్లలకి మరి కల్మషం ఉండదు కదా. వాడు వెంటనే తాతో వీడేం వేసుకోలే అన్నాడు. ఆ పిల్లోడు వాయిస్ ఎప్పుడైతే గట్టిగా వినపడిందో మిగిలిన వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది. అందరూ ఉన్నవేదో ఇసిరేరు కసిరేరు వాడు లోపలికి పోయాడు. సో ఇప్పుడు మన రేవంత్ అన్న గారు దేవతా వస్త్రాలు ఇచ్చాడు. ఓకే, మీకు కనపడవు. ఓకే. ఇంకో పెద్ద జోకు, వరంగల్ దగ్గర హనుమకొండలో పెద్ద చర్చి 25,000 మంది పట్టే చర్చి ఉంది. అయితే నేను పోస్ట్కి ఏం రిప్లై ఇచ్చానంటే, ఈ తెలంగాణ జనాభాలో ముస్లింలు హిందువులు మాత్రమే ఉన్నారు కాబట్టి ఈ చర్చిలు అనేవి అబద్ధం కాబట్టి అవన్నీ హిందువులవే కాబట్టి అవన్నీ దేవాలయాల కింద మార్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అది నిర్మించింది హిందువులు, అందులోకి వెళ్ళేది హిందువులు, సర్టిఫికెట్లు కూడా ఆడి హిందువులు కాబట్టి చక్కగా ఏ రాముడో కృష్ణుడో అమ్మవారో శివలింగం పెట్టేస్తే ఈ చర్చిలు న్యాయం జరుగుద్ది. వాళ్ళ యొక్క కులగణన కూడా పరిపూర్ణత వస్తుంది. ఆ పరిపూర్ణత వస్తుంది. ఇంకొకటి ఢిల్లీ ఎన్నికలు, ఇది అసలు మాట్లాడాల్సిన అంశం. అటు ఖలిస్తానీ, ఇటు పక్కన నుంచి అక్కడికి రోహింగ్యాల రూపంలో వలసవాదుల రూపంలో పెరిగిపోయిన మూక, ఈ రెండిటి మధ్యలో అంత విజయం ఎవరు ఊహించింది? దాని మీద మీరు ఏం మాట్లాడతారు? మంచి మార్పు ఎలా అంటే, ఆపు తోపు అనుకున్నాడు, తన చీపురితో తనే తొడవబడ్డాడు. ఎందుకంటే అతను డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కాకుండా డిస్ట్రాయ్ అనే కాన్సెప్ట్ మీద అలా బతికాడు. మనం ఢిల్లీలో ఆయన పేరు, ఒక పోలీస్ ఆఫీసర్ని శరీరంలో ఎక్కడా గ్యాప్ లేకుండా కొన్ని 100 పోట్లు పొడిచి చంపేశారు కదా. దాన్ని కూడా వికిలిగా మాట్లాడి, ఎప్పుడైనా మీకు ఉదాహరణ చెప్తాను. ఇది ఒక కాలిక్యులేషన్. ఒక హాస్టల్లో 100 మంది ఉన్నారు, రోజు ఉప్మా పెడుతున్నారు. వాళ్ళకి నచ్చలే, వార్డెన్తో గొడవపడ్డారు. సరే, ఎందుకు, ఎవరికి ఏం నచ్చుతుందో మీరు ఓటింగ్ రాయండి, ఏది ఎక్కువ వస్తే అది వండుతాను అన్నాడు. ఎవడకాడు, నాకు ఇడ్లీ ఇష్టం, నాకు పూరి ఇష్టం, నాకు చపాతి, నాకు వడ, నాకు బజ్జీ, వీళ్ళందరూ రాశారు. ఇందులో 22 మందికి ఉప్మా ఇష్టం. మళ్ళీ మెనూలో ఏముంది, మళ్ళీ ఉప్మా వచ్చింది. ఎందుకని? ఈ వడగాళ్ళు, బజ్జీగాళ్ళు, పూరీలోళ్ళు ఐక్యంగా లేదు. నాకు పూరి ఇష్టం అని 4, వడ ఇష్టం అని 6 రాశారు. వీళ్ళు కొంచెం డిస్కస్ చేసుకుని దాని నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆలోచించుంటే దాని నుంచి తప్పించుకుందిరుగా. ఇప్పుడు ఢిల్లీలో అలా వడలు బజ్జీలు అన్నీ కలిసి హిందువులు ఏకచిత్రాధిపత్యంగా ఆలోచిస్తే ఆ మార్పు వచ్చింది. ఈ మార్పు దేశమంతా వచ్చి, ఒక పాటలో మేము 30 ఏళ్ల క్రితం పాడుకునేవాళ్ళం. ఏంటంటే, ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని, తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. అయితే ఢిల్లీలో విజయం వచ్చిందని జబ్బలు చచ్చుకోవడం కాదు, పక్కనున్న తమిళనాడులో తిరుపుండ్రం ఒక ఊరిలో ఆ కొండ ఆక్రమించాలని వీళ్ళు దాని మీద క్లాత్ వేస్తున్నారు. తెలుసుగా, బస్సులో కర్చీఫ్ తెలుసు కదా, అందరూ బస్సులో కర్చీఫ్ వేస్తారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, బస్సు పైన దుప్పట వేసేస్తుంటారు. సో అందువల్ల ఈ దుప్పట బ్యాచ్. కానీ హిందువుల యొక్క ఐక్యతం చాలా చాలా బాగుంది. అలాగే కర్ణాటకలో వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా హిందువులు ర్యాలీ చేశారు. సో ఇంకా బ్యాలెన్స్ మన దౌర్భాగ్య ఈ 2 రాష్ట్రాలే ఉంది. ఇంకా
ఆంధ్ర కొంచెం నయం, హైందవ శంకారావం అయినా ఒకటి పెట్టింది. ఇక్కడైతే అసలు కాలు కదపాలన్న అది జరిగి ఉండొచ్చు, కానీ స్పార్క్ అయితే తెలంగాణలోనే ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ అంటే ఒక ఇనిషియేషన్ తీసుకుని ఉంటే హైందవ శంకారం ఇక్కడ ఇంకా డబల్ జరుగుద్ది, అది బెంగ లేదు. అయితే హిందువులు మేలుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, నిన్నగాక మొన్న నిజామాబాద్లో ఎక్కడో మన వాడు పండ్లో పూలో కొందామని వెళ్ళాడు, చాలా లేట్ అవుతుంది అని పక్క షాప్కి వెళ్ళాడు, అంతే. నా దగ్గర కొనవా అని చెప్పి వాడు వచ్చి కొట్టాడు. ఎందుకు కొడతావు అన్నాడు, మళ్ళీ కొట్టాడు. సో కాబట్టి కొనపోతే కొట్టే స్థితికి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ దగ్గర కొన్నోడు తిన్నోడు హిందూ కాదు, అడు గాండు, అంతే. ఒకటి ఎంఐఎం నేను పక్కా ముస్లిం పార్టీ అని చెప్తుంది, కాంగ్రెస్ నేను పక్కా సెక్యులర్ పార్టీ అని చెప్తుంది. ముసుగులో ముస్లిం ముసుగు ఏం లేదు, వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, కాంగ్రెస్ మొత్తానికి. కానీ బీజేపీ ఫ్రీ రేషన్ అన్ని మతాల వాళ్ళకి ఇస్తుంది, ఉచిత సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటోంది. కానీ ఇక్కడ వచ్చేసరికి దమ్ము ధైర్యంతో బయటికి వచ్చి ఎంఐఎంని ఒక ముస్లిం పార్టీ అనో కాంగ్రెస్ పార్టీలోని వాస్తవాలను చెప్పడానికి ధైర్యం చూపని చవటలు బీజేపీని మాత్రం ఒక మతానికి పెట్టి ఏం జరగని ఆ మతాన్ని తీసుకొచ్చి మతం మీద ద్వేషం చెప్పేస్తా. ప్రజాశక్తి అని బాగా అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి, నోటాకు కూడా పనికిరానటువంటి పార్టీ పత్రిక, అదే నిన్న రంగరాజన్ గారి మీద దాడి, సంఘ పరివార్ దాడి. వాడెవడో పిచ్చెక్కి వాడు ఏదో చేస్తే, సో అదేదో చెప్తారే పిడుక్కి బియ్యానికి అన్నట్టుగా. ఇదంతా ఏమిటంటే, మీరు ఇందాక అడిగారు ఎందుకు ఇలా అంటే, వాళ్ళకి దేశం ముఖ్యం కాదు, వాళ్ళకి ధర్మం ముఖ్యం కాదు. కేవలము నాస్తికులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి లక్ష్యం ఏంటంటే పైనుంచి వచ్చే పెయిడ్. దీని ఏమో సమాజ వికాసం ప్రకాశం వీళ్ళ మోహం ఏవో మాట్లాడతారు. ఇప్పుడు మూఢనమ్మకాలని వ్యతిరేకించాలి కాబట్టి జన అజ్ఞాన వేదిక వాళ్ళు ఏమంటారు, గ్రహణం వచ్చినప్పుడు భోజనాలు పెట్టాలి. మరి మూఢనమ్మకాల్లో దర్గా తాయిత్తులు ఉంటాయి, మూఢనమ్మకాల్లో గడ్డ పగిలిపోను ఉంటాయి, ఇవేమి ఎందుకు చేయరు? కాబట్టి ఈ వన్ సైడ్ సెక్యులరిజము, వన్ సైడ్ క్రిటిసిజం మనం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్. నిజంగా అంటే ఇక్కడ మతతత్వ పార్టీ ఏది? నిజంగా బీజేపీ మతతత్వ పార్టీ. అసలు మతతత్వం అంటే ఏంటి? ఒక మతానికి కొమ్ము గాయడం, ఒక మతం పెరగడం కోసం సహాయం చేయడం, ఎదుటోడు నాశనం అయిపోతుంటే వీళ్ళు సంబరం చేస్తారు. సో రోజుకి 5 సార్లు ఎవరు అరుస్తున్నారు మాది ఒకటే ఉండాలని, మా దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి వెళ్తామని ఎవరు అంటున్నారు, సర్వే జన సుఖనో భవంతని ఎవరు అంటున్నారు? నువ్వే చెప్పు. అమ్మ నువ్వు ఈ బొట్టు పెట్టినా, ఆవిడ ఆ బొట్టు పెట్టినా, వాడు అసలు బొట్టు పెట్టకపోయినా పోయిండొచ్చు, అది వేరే కథ. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చే వాళ్ళు ఆ కెమెరామెన్లో కొందరు గొర్రెలు కూడా ఉంటారు. సో నేను ఈ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాను కదా, వెళ్ళాక వీళ్ళు చెప్తారు, గురూజీ వాడు గొర్రె గురూజీ అంటాడు. సో మరి వాడు నవ్వుతాడు నేను గొర్రెలు అన్నప్పుడు, ఎందుకంటే వాడు మనకు పుట్టినవాడు, ఇక్కడ పుట్టినవాడుగా. వాడు ఏమంటారు, ఆటో మీద AUTO రాయాలి, వాడు ఏం రాశాడు AUDI అని రాసి ఇదే ఆడి అంటాడు బోడి. అవుద్దా అది? అట్లా. కాబట్టి ఈ అజ్ఞానం నుంచి ఈ దౌర్భాగ్యులు బయటపడి దేశ ధర్మాల కోసం కృషి చేయాలని కోరుకుందాం. వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుందాం. సార్ నేను ఒక్క సింగిల్ ఆన్సర్ చెప్పండి 5 క్వశ్చన్స్కి ర్యాపిడ్ ఫైర్ లాగా. రాధా మనోహర్ దాస్ గారు రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీ నుంచి రాబోతున్నారు, అందుకే ఈ నినాదం. నేను అస్సలు అలాంటి ఊహ కానీ కోరిక కానీ తీరుబడి కానీ లేదు. నన్ను వదిలేస్తే చదువుకోవాలి, అది ఒక్కటే నా కోరిక. మాటల మ్యాజిక్ నేర్చుకొని కెమెరాల ముందుకు వచ్చి 4 ముక్కలు మాట్లాడేసి తనకు తాను జ్ఞాని అనుకుంటే సరిపోతుందా? పోనీ ఎవరు చెప్పాలి? పోనీ కాదమ్మా, ఇప్పుడు అనుష్క కంటే నువ్వు పొడుగు అని అది ఆవిడ చెప్పింది, నువ్వు కూడా యాక్సెప్ట్ చేసావు, నిజమా? కాదు. మరి వాడెవడో స్టేట్మెంట్ ఇస్తే ఎలా అవుద్ది? వాడు నిరూపించాలిగా. ఇప్పుడు నా ఛానల్లో నా పేరే 24,000 వీడియోలు ఉన్నాయి, నాదేమన్నా తప్పు ఉంటే ఇలాగే కెమెరా ముందు సారీ చెప్తా అని 100 సార్లు 1000 సార్లు చెప్పా. మరి చెప్పాలి కదా, నాది మిస్టేక్ ఉంటే నిరూపించాలిగా. నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడం కాదుగా, నాతో ఒప్పించు, నాది తప్పని ఒప్పించు, సారీ చెప్పు. అసలు ఏంటి రాధా మనోహర్ దాస్ గారి అంబిషన్ ఏముంది? స్థానే స్థితవు. ఈ దేశం
రాముడిది, ఈ దేశం కృష్ణుడిది, ఈ దేశం శివుడిది, ఈ దేశం హిందువులది, ఇది హిందుస్థాన్ అంటే మిగిలిన వాళ్ళు పంపించేయాలా? అది లేదు కదా. వాడి పూర్వీకులు నా పూర్వీకులు ఒక్కళ్ళే. వాళ్ళు ప్రసాదం వాడు మర్చిపోయాడు, అది గుర్తు చేస్తున్నా. ఓకే. వాడు ఏమనుకుంటు, ఇప్పుడు పిల్లోడు తప్పిపోయాడండి, వాడు తప్పిపోయి వాడు ఎక్కడో పెరిగాడు, అనాథలా పెరిగాడు. కానీ వాడు అనాథ కాదు. యువర్ బిలాంగ్స్ టు గ్రేట్ సేజెస్ ఫ్రమ్ సో మెనీ ఏజెస్. కానీ మరి అలా అయితే మీ సోదరులను మీరే పదే పదే గొర్రెలు లేకపోతే ఇంకోటి లే నేను అట్లా. నువ్వెవరమ్మా ఇప్పుడు? హూ ఆర్ యూ? నేను అమ్మాయినే. ఇంకా ఆక్యుపేషన్? నేను సనాతనిని. ఆక్యుపేషన్ నేను జర్నలిస్ట్ని. నేను జర్నలిస్ట్. నీ పేరు మర్చిపోయాను. మొన్న ఒక ఆవిడ వచ్చిందండి, ఇంటర్వ్యూ చేసింది ఒక ఆమె. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను కదా ఒక జర్నలిస్ట్ అన్నాను. ఇందులో ఏం దోషం ఉందా? ఒక ఆవిడ జర్నలిస్టు శారీ కట్టుకుని వచ్చింది, సింధూరం పెట్టుకుంది అన్న. నీ పేరు మర్చిపోయాను. యు ఆర్ జర్నలిస్ట్ ఆర్ నాట్? జర్నలిస్ట్. సో వాట్? అంటే వాళ్ళు గొర్రెలే కాదు. నువ్వెవరని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నేనే. సో ఎవరు చెప్పారు? వాళ్ళే. నువ్వు జర్నలిస్ట్ అని చెప్తే నేను జర్నలిస్ట్ అని పిలిస్తే హౌ మై మిస్టేక్ ఇది చెప్పు. నా తప్పే ఉంది చెప్పు. జర్నలిస్ట్ అని చెప్పిన వాళ్ళని జర్నలిస్ట్ అని చెప్పడం తప్ప, గొర్రెలని చెప్పిన వాళ్ళని గొర్రెలని చెప్పడం తప్ప. దే క్లెయిమ్. కావాలంటే నెట్లో కొట్టు. హౌ మెనీ టైమ్స్ బైబిల్ టాక్స్ అబౌట్ గొర్రెలు. మీరు ఎన్ని గంటలు పుస్తకాలు చదువుతారు, ఎన్ని గంటలు ఇంటర్నెట్ సెర్చ్ చేస్తారు? ఎందుకంటే ప్రతి దానికి తీసేసి చూడండి అని ఇస్తారు. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చూసాను. అసలు అంటే చదువుతూ ఉంటాను, నాకు ఇష్టమైన పని వింటూ ఉంటాను. ఇంకొకసారి మీరు నాకు మళ్ళీ సమయం ఇవ్వాలి. తక్కువ టైంలోనైనా చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. చూసారు కదా, నా వల్ల అయినంత వారిచ్చిన తక్కువ సమయంలో చాలా విషయాలు చెప్పించడానికే ప్రయత్నం చేశారు. ఇక మీరు అడుగుతున్న కొంతమంది ప్రత్యేక వ్యక్తుల గురించి ఖచ్చితంగా ఇంకో ఇంటర్వ్యూలో వీరితో మాట్లాడతాను. ఇంకా అర్ధరాత్రి కాల్స్ తగ్గిపోతాయని అనుకుంటున్నాను. దానికి నాకు ఏ సంబంధం లేదని, అయినా కూడా 12 గంటల తర్వాత కాల్ చేస్తా అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇలా మరొక మంచి ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. స్టే విత్ ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.